జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ న్యూస్ కన్నా విన్నారంటే కొంతమందికి మాత్రం దెమ్మ తిరిగి బొమ్మ కనపడడం ఖాయం. న్యూస్ మాత్రం సూపర్గా ఉన్నది. ఓకేనా? నియాజ్ ఖాన్ ఈయన ఒక నికార్సైనటువంటి ముస్లిం అనమాట. పైగా బాగా చదువుకున్నాడు, ఉన్నత చదువులు చదువుకున్నటువంటి విజ్ఞానవంతుడు అనమాట. ఈయన మంచి చెడు విచక్షణ కలిగినటువంటి వ్యక్తి. అంతేకాదు సివిల్స్ ఎగ్జామ్స్లో టాప్ ర్యాంక్ సాధించి ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. నియాజ్ ఖాన్ మధ్యప్రదేశ్ ఐఏఎస్ క్యాడర్ చెందినటువంటి ఉన్నతాధికారి. అర్థమవుతుంది కదా మీకు. అయితే ఈ మధ్యన కొంతమంది ముస్లింలు హిందువులను శత్రువులుగా చూస్తూ ఉండడం, దాడులు చేయడం వంటి పోకడలు చూసి తట్టుకోలేకపోయినటువంటి ఈ నియాజ్ ఖాన్ అసలు విషయాన్ని బయటపెట్టాడు. ఇన్నాళ్ళు కూడా తన మనసులో దాచుకున్నటువంటి నిజాలను ప్రపంచానికి తెలియజేశాడు. ఇన్నాళ్ళు తాను వ్యక్తిగతంగా చేసినటువంటి రీసెర్చ్కు సంబంధించినటువంటి వివరాలను కూడా బయటపెట్టాడు. ఇంతకు ఆయన ఏం మాట్లాడినాడు తెలిసిన? ఇస్లాం మతం అనేది మన భారతదేశానికి చెందినటువంటి మతం కాదు. మొదట్లోనే బాంబేసినాడు. ఇస్లాం మతం అనేది అరబ్ దేశాలకు సంబంధించినటువంటి మతం. ఒకప్పుడు మన దేశంలో ఉన్నది అందరూ కూడా హిందువులే, మనది హిందూ దేశమే. కానీ ముస్లిం దురాక్రమణదారుల మూలంగా మన దేశంలో బలవంతంగా మత మార్పులు అయితే జరిగినాయి. మన దేశం పైన దురాక్రమణ చేసినటువంటి ముస్లింలు మన దేశ మహిళలను చెరపట్టి వాళ్ళను బలవంతంగా వివాహాలు చేసుకొని వాళ్ళ ద్వారా పిల్లలు కానీ వాళ్ళను ముస్లింలుగా తయారు చేశారు. తరువాత అనేక మంది హిందువులను బలవంతంగాను భయపెట్టి రకరకాలుగా మతం మార్చినారు. అయినప్పటికీ ఈ దేశంలో హిందూ సంస్కృతి సాంప్రదాయాలు, హిందూ ఆచార వ్యవహారాలు వేళ్ళును కొనిపోయినాయి. బహుశా అదే హిందూ మతం యొక్క గొప్పతనం అయి ఉంటుంది. ఇకపోతే ఈ ఇస్లాం మతం మన దేశానికి సౌదీ అరేబియా నుంచి వచ్చింది. అర్థమైందా? కానీ మన దేశంలో మెజారిటీ ముస్లింలు తమకు ఆదర్శనీయంగా మార్గదర్శకులుగా ఈ సౌదీ అరేబియా ప్రజలను అయితే భావిస్తూ ఉంటారు. కానీ అది తప్పు. ముందు మన దేశంలోనే ముస్లింలు హిందువులను మీ సోదరులుగా అంగీకరించండి అని మాట్లాడినాడు. బా ఏం చెప్పినాడు? సరే, ఈయనైతే నిజాయితీగా మంచిగానే మాట్లాడినాడు. కానీ ఎందుకంటే మనం ముస్లింలు అయినప్పటికీ, వాళ్ళు హిందువులు అయినప్పటికీ మన పూర్వీకులంతా కూడా ఒకటే, మన డిఎన్ఏ ఒకటే, మనమంతా కూడా ఒకప్పుడు హిందువులమే. అందుకే ముస్లింలకు చెప్తున్నా, మీరు ముందు హిందువులను సోదరులుగా భావించండి. నేను మళ్ళా చెప్తున్నా, ఇస్లాం మతం అనేది సౌదీ అరేబియా నుంచి వచ్చినటువంటి మతం. అసలు నిజానికి బయట నుంచి వచ్చే శక్తుల నుంచి వచ్చే సంస్కృతి సాంప్రదాయాలను మనం అలవాటు చేసుకోవడం కరెక్ట్ కాదు అని మాట్లాడినాడు. అది సరైన పద్ధతి కూడా కాదు. మన అసలు సంస్కృతి ఆచారాలను గుర్తించి మనంతటా మనలో మార్పునైతే మనమే తీసుకురావాలని చెప్పి మాట్లాడినాడు. ఎంత గొప్పగా మాట్లాడినాడు. కానీ ఈ మాటలో ఈ మత ఛాందస్వాదులకి వాళ్ళందరికీ నచ్చుతాయా? వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పటికే ఈయన అనరాని మాటలన్నీ అంటూ ఉంటారు. దాంట్లో అయితే డౌట్ ఏమంటారా? ఇకపోతే ఈ జెనెటిక్స్ శాస్త్రం ప్రకారం మన దేశంలో హిందువుల డిఎన్ఏ అదేవిధంగా ముస్లింల డిఎన్ఏ కూడా ఒకటే. అందుకే చెప్తున్నా, మనకు ఈ అరబ్ మతంతో ఏ మాత్రం కూడా సంబంధం లేదు. మనది హిందూ మతమే, మనం కూడా హిందువులమే అంటూ మధ్యప్రదేశ్ ఐఏఎస్ అధికారి అయినటువంటి ఈ నియాజ్ ఖాన్ కీలకమైన వ్యాఖ్యలు చేసినాడు. మామూలు కాదు, ఇది కీలక వ్యాఖ్యలని కాదు, సంచలన వ్యాఖ్యలు అని చెప్పాలా మాటకైతే. ఏమంటారు? ఆయన అన్నది 100% కూడా నిజమే. చాలామంది ఇప్పుడు ముస్లిం మత పెద్దలు కూడా చాలామంది ఒప్పుకుంటూ ఉంటారు, నాయన ఒకప్పుడు అంతా కూడా హిందుత్వం అనేది, అందరూ కూడా హిందువులే, మా పూర్వీకులు కూడా ఒకప్పుడు హిందువులే, కానీ వాళ్ళు మతం మారినారు అని చెప్పేసి చాలామంది మత పెద్దలే ఒప్పుకుంటున్నారు. ఏమంటారా? ఈ విషయాన్ని మన దేశంలో ఉన్నటువంటి విజ్ఞులైనటువంటి ముస్లింలు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి. అంటే ఇప్పుడు వాళ్ళు నేనే మతం మారమని చెప్పి చెప్పలా, కానీ నాయన మనం అంతా కూడా ఒకటేనో, మన డిఎన్ఏ ఒకటేనో, మనమంతా కూడా ఒకప్పట్లో హిందువులు అని చెప్పేసి కనీసం ఆ సోదర భావంతో మెలిగితే చాలా బాగుంటుంది. మనం చూస్తూ ఉన్నాం కదా, కనీసం హిందువులు ఏమైనా పండగలు చేసుకోవాలన్నా, వినాయక చవితి మంటపాలు పెట్టుకోవాలన్నా, లేకపోతే దసరా ఉత్సవాలు ఈ అమ్మవారి మంటపాలు పెట్టుకోవాలన్నా దాడులు చేయడం, శోభయాత్రలు చేస్తుంటే దాడులు చేయడం, ఈ రాళ్ళు వేసడం భయానకంగా తయారైంది పరిస్థితి. మనుషులు సైకోల్లాగా తయారవుతున్నారు, జాంబిల్లాగా. అది తప్పు, అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైనా కూడా పక్క మతాలను సోదర భావంతో చూస్తున్నారంటే దాంట్లో ఏకైక స్థానము అంటే ఫస్ట్ ప్లేస్లో నిలబడేది వచ్చేసి ఖచ్చితంగా మన భారతదేశమే, ఖచ్చితంగా హిందువులే. ఈ దేశంలో 80% మంది ఉన్నటువంటి హిందువులు హిందూ ముస్లిం బాయ్ అంటున్నారు. ప్రపంచంలో ఇది మీరు ఎక్కడ ఎత్తుక్కున్నా కూడా, మీరు భూతద్దం పెట్టి ఎత్తుకున్నా కూడా ఏడా కనపడుతుంది. ఇది మాత్రం వాస్తవం. కాబట్టి హిందువుల యొక్క గొప్ప మనసును దాన్ని గుర్తించి మీరు కూడా అదే విధంగా ఉండాలని చెప్పేసి అందరినీ కూడా కోరుకుంటున్నాను. అది నెగిటివ్ కామెంట్ చేస్తే శ్రీధర్ మాత్రం అంత మెతకోడైతే కాదు.
ముందే చెప్తున్నా. ఓకే, సరే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూస్ని షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకొక మాట, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.